జగన్మోహన్ రెడ్డి పాలనలో మీరు ఒక్కసారి గమనిస్తే ఒక వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను వివరిస్తాను. జగన్మోహన్ రెడ్డి టాప్ లెవెల్లో ముఖ్యమంత్రిగా ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన ప్రజాస్వామ్యయుతంగా ముఖ్యమంత్రి ఎలాగ చేయలేదు, జనంలోకి వెళ్ళలేదు, జనం ఆయన దగ్గరకు వచ్చేది లేదు. కాబట్టి ఆయన ప్రజాస్వామిక ముఖ్యమంత్రి అనే కన్నా ఆయన ఒక రాజ్యము ఒక రాజు కింద భావించాడు. ఆయన కింద సామంతరాజులు 5గురిని పెట్టుకున్నాడు. ఆ 5గురు ఎవరు అనేది అందరికి తెలుసు కాబట్టి మళ్ళీ వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఇక ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి పాలకుల్లో ఉండేటువంటి ప్రభుత్వం అంటే ఎవరు? మంత్రివర్గం. ఆ మంత్రులకి ఎవరికి అధికారాలు లేవు, వాళ్ళ సొంత నిర్ణయాలు లేవు, కనీస ప్రెస్ మీట్ పెట్టేటువంటి అధికారం కూడా లేదు. ఇది మంత్రుల వ్యవస్థ. తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఎన్నికైనటువంటి వాళ్ళకి చట్టబద్ధంగా వచ్చేటువంటి హక్కులు కూడా వాళ్ళకి లేవు, వాళ్ళకి ఆ విధంగా కల్పించబడలేదు. అందుకని జరిగినటువంటి పరిణామం ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నా అంటే నేనున్నాను, నాకు వాలంటీర్లు ఉన్నారు, ఈ వాలంటీర్లని 50 కుటుంబాలకి మనుషులు పెట్టాను కదా, ఈ 50 కుటుంబాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు నవరత్నాల వల్ల. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు? తెలుగుదేశం వాళ్ళు ఎవరు, జనసేన వాళ్ళు ఎవరు, మనకి అయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ కులం ఏంది, వాళ్ళ మతం ఏంది, వాడికి ఉన్నటువంటి భయం లోపాలేంటి, వాడికి ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి, ఇవన్నీ కూడా వాలంటీర్లతో మన సమాచారం సేకరించి కొనే వాళ్ళని కొనటము, భయపెట్టే వాళ్ళని భయపెట్టడం, ఇవన్నీ చేస్తే మనకు భవిష్యత్తులో అసలు ఇబ్బంది లేదు. అందుకనే 151 నుంచి 175కి నేను వెళ్ళొచ్చు అని ఆయన భావించాడు. అయితే జరిగినటువంటిది ఏంటి అని అంటే ఆయన మీరు గమనిస్తే స్థానిక సంస్థలు ఏం జరిగింది? సర్పంచులు, ఎంపీడీసీ, జెడ్పీడీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వీటికి సంబంధించిన స్థానిక సంస్థలు అన్నింటిలో 80 నుంచి 85% గెలిచామని ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సరే, ఎలా గెలిచాడు ఏంటి? ఆ ప్రజాస్వామ్యం వేరే అంశం. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేగా. మరి వాళ్ళందరికీ పని చేస్తే 151 నుంచి 175కి వెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఎందుకు 151లో మధ్యలో 5/11 మిగిలింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ వాలంటీర్లు అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు, ఈ మధ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు లేదు, ఎంపీ లేడు, ఎవరు లేడు. అసలు పాప పంచాయతీ సర్పంచ్లకైతే అసలు విలువే లేకుండా పోయింది. అసలు సర్పంచ్ కి ఏముంది? వాళ్ళకున్న డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి డైరెక్ట్ ఆర్థిక సంఘం నిధులు కూడా డైరెక్ట్ వీళ్ళే తీసేసుకుంటారు. వాళ్ళకి ఒక బల్బు వేయాలన్నా వాళ్ళకి డబ్బులు లేవు, ఒక రోడ్డు వేయాలన్న డబ్బులు లేవు, కలవ కట్టాలని డబ్బులు లేవు. ఇంకే సర్పంచ్ ఏం చేయాలి? సర్పంచ్కి ఇరువు లేదు, పట్టించుకునేవాడు. వాలంటీర్ మీరు అన్నట్టుగా వాలంటీర్ ఇంటికి వెళ్ళేవాడు ఉన్నాడు, కానీ సర్పంచ్ ఇంటికి వెళ్ళేవాడు, ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళేవాడు, ఎంపీటీసీ ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు వల్ల ఓడిపోతారని చెప్పి భయపడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వాళ్ళని మార్చేస్తే చాలు, కొత్త ముఖాలను పెడితే చాలు అని అంటారు. మరి వాళ్ళు ఎందుకు ఓడిపోవడం? ప్రభుత్వం అంతా బాగున్నప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎందుకు ఓడిపోతారు? అంతమందిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంటే ఈ లోపం అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరమైనటువంటి అనుభవ రాహిత్యం అనేటువంటిది, అదే విధంగా అప్రజాస్వామికమైనటువంటి ఆలోచన తీరు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిని నిట్ట నిలువన ముంచేసింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప వాలంటీర్లు వాళ్ళు తీసుకున్నటువంటి 5,000కి 50,000 రూపాయల పని చేశారు. వాళ్ళకి ఆ విధమైనటువంటి గౌరవం కూడా ప్రజల్లో ఉంది. కానీ ఇక్కడ కృష్ణాలి గారు పార్టీలకు అతీతంగా మనం మాట్లాడితే కొన్ని విషయాలు వాస్తవాలు మాట్లాడుకోవాలి. మీరు ఇందాక స్టార్టింగ్ చెప్పినట్టు ఎవరైతే వాలంటీర్లు కొంతమంది ప్రజలకు ఉపయోగపడ్డారు. ఇప్పుడు వృద్ధులు ఉన్నారండి, వికలాంగులు ఉన్నారు, వారు ఈరోజు ప్రస్తుతం వారు రెవెన్యూ కార్యాలయాల దగ్గరికి వెళ్ళి ఏదైనా పని నిమిత్తం వెళ్ళాలంటే గంటల తరబడి నిలబడాల్సిందే, క్యూలో తప్పట్లేదు, పెన్షన్ కోసమైనా సరే, లేకపోతే వారికి ఏదైనా ఒక పని కోసమైనా సరే. అదే వాలంటీర్ ఉంటే ఇంటికి వచ్చి ఆ పని చేయించేటువంటి అవకాశం ఉండేది. అఫ్కోర్స్ కొంత మంచి జరిగింది, కొంత చెడు జరిగింది. ఇప్పుడు చెడు జరిగింది అని అంటే ఏం జరిగింది అంటే ఒక పొలిటికల్ అంశంలో మాత్రమే జరిగింది. వాళ్ళని మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద మార్చాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయటం వల్ల జరిగినటువంటి నష్టం తప్ప ప్రజలకైతే లాభం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా కూటమి వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తుందిగా. కార్యదర్శులు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు కొనసాగుతున్నారుగా. వీళ్ళందరూ కూడా వాళ్ళ అఫీషియల్ గా రిక్రూట్ అయినటువంటి వాళ్ళు. ఆ వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తున్నాయిగా. ఆ విధమైనటువంటి వ్యవస్థ మంచిదే కదా, కాదండి. వాలంటీర్ వ్యవస్థ కూడా మంచిదే. కాబట్టి మీరు దాన్ని
ప్రక్షాళన చేసి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉపయోగించండి. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు